హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 11. అక్షరని కొట్టిన వరుణ్ ఆమెను కిందకు నెట్టేసి బెల్ట్ తీసి ఆమె దగ్గరికి వెళ్ళబోతుండగా అదే సమయంలో సడన్గా ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. రూమ్ బయట అంతా గోలగోలగా ఉంది. అక్కడ సెక్యూరిటీకి పోలీసులకి మధ్య గొడవ జరుగుతోంది. చూడండి, ఇది మా ప్రైవేట్ ప్రాపర్టీ. మీరు ఎలాంటి ఎవిడెన్స్ వారెంట్ లేకుండా ఇక్కడ సోదా చేయడానికి మేము ఒప్పుకోం అని అన్నాడు సెక్యూరిటీ చీఫ్. ఆల్రెడీ మాకు కంప్లైంట్ వచ్చింది, వారెంట్ ఉంది. అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకొని మీ మర్యాద పోగొట్టుకోకండి అని చెప్పి ఆ హాల్ డోర్ బద్దలు కొడుతూ లోపలికి వచ్చారు పోలీసులు. అది చూసిన సిద్ధార్థ్ వెంటనే వేరే దారి గుండా బయటికి పారిపోతుంటే అప్పుడే లోపలికి వచ్చిన ఓ వ్యక్తి వెంటనే అతన్ని పట్టుకొని చంపపై లాగిపెట్టి గట్టిగా కొట్టాడు. అతనెవరో కాదు, విక్రమ్ తేజ్. ఆ దెబ్బకి సిద్ధార్థ్ కింద పడిపోగా పోలీసులు వెంటనే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. అదే సమయంలో అప్పటి వరకు దెబ్బలు తిన్న అక్షర కళ్ళు మెల్లగా మూతపడుతున్నాయి. తన ఎదురుగా ఎవరో సిద్ధార్థను కొట్టడం ఆమెకు అస్పష్టంగా కనిపించింది. కానీ అది విక్రమ్ అని ఆమె గుర్తించకముందే స్పృహ కోల్పోయింది. అది చూసిన విక్రమ్ హడావుడిగా వెళ్ళి అక్షరను పైకి లేపి చేతుల్లోకి తీసుకుంటూ అక్షర అక్షర అని పిలుస్తూ గబగబా 2 చేతుల్లోకి ఎత్తుకొని బయటకు పరిగెత్తాడు. టైం ఎంత గడిచిందో తెలియదు, కానీ అక్షర కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్న ఒక విఐపి రూమ్లో ఉంది. చుట్టూ చూస్తూనే షాక్ అవుతూ లేచి కూర్చోవడానికి ట్రై చేసింది. కానీ ఆమె భుజం ఫ్రాక్చర్ అవడంతో నొప్పితో పైకి లేవలేకపోయింది. ఇంతలో ఆర్ యు ఓకే అంటూ బేస్ వాయిస్లో ఒక గొంతు వినిపించగానే మెల్లగా తల తిప్పి అటువైపు చూసింది అక్షర. అక్కడ తన వైపే సూటిగా చూస్తూ నుంచున్న విక్రమ్ కనిపించాడు. అతన్ని చూడగానే ఆశ్చర్యపోతూ, విక్రమ్ గారు మీరిక్కడా అని ఆమె మాట్లాడుతూ ఉండగానే, నీకు అసలు కాస్తైనా సెన్స్ ఉందా? డేంజర్ అని తెలిసిన ప్లేసెస్కి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎలా వెళ్ళావు అని అడిగాడు. అతను అసలు హాస్పిటల్లో తన పక్కన ఎందుకున్నాడు అనేది పెద్ద ప్రశ్న అయితే, ఇప్పుడు సడన్గా తన మీద ఎందుకు కోపం చూపిస్తున్నాడో అర్థం కాక నివ్వెరపోయింది అక్షర. కానీ ఆమె ఎక్స్ప్రెషన్ను ఏమాత్రం పట్టించుకోకుండా, నువ్వు లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటే వాళ్ళేం చేయలేరని అనుకున్నావా? ఇలాంటి మైండ్లెస్ పనులు ఎలా చేస్తావు అని సీరియస్గా అడిగాడు విక్రమ్. దాంతో ఆమె కంగారుగా, విక్రమ్ గారు అసలేం జరిగింది అని అడిగింది. ఆ మాటకు నుదురు చిట్లిస్తూ, ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా అని అడిగాడు విక్రమ్. దాంతో తాను స్పృహ కోల్పోయే ముందు జరిగిన విషయాన్ని నెమ్మదిగా గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది అక్షర. ఎవరో సిద్ధార్థను కొట్టిన దృశ్యం ఆమె కళ్ల ముందు లీలగా కదిలింది. వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లు ఆశ్చర్యంగా ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు చూసి, అంటే చివరి నిమిషంలో వచ్చి ఆ సిద్ధార్థ నుండి నన్ను సేవ్ చేసింది మీరేనా విక్రమ్ గారు అని అడిగింది. ఇప్పుడు అది తెలుసుకోవడం ముఖ్యమా అన్నాడు విక్రమ్. దాంతో తనను సేవ్ చేసింది అతనే అని అర్థం చేసుకొని, థ్యాంక్ యూ విక్రమ్ గారు అని చెప్పింది అక్షర. అసలు నీ ఆపోజిట్గా ఉన్న వ్యక్తి అంత స్ట్రాంగ్ అని తెలిసి కూడా నువ్వెంత కేర్లెస్గా ఎలా ఉన్నావు అని నొసలు చిట్లిస్తూ అడిగాడు విక్రమ్. నేను కేర్లెస్గా వెళ్ళలేదు విక్రమ్ గారు, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకునే వెళ్ళాను అని చిన్నగా నవ్వుతూ చెప్పింది అక్షర. వాట్? అర్థం కానట్లుగా అడిగాడు విక్రమ్. అవును విక్రమ్ గారు, నేను ఆ క్లబ్ హౌస్కి వెళ్ళడానికి ముందే ఎస్పీ సురేంద్ర గారిని కలిసి సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆ రితికా సిద్ధార్థ్ మీద యాక్షన్ తీసుకోవాలంటే నేనిచ్చిన కంప్లైంట్ సరిపోదని, స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కోసమే అక్కడికి వెళ్ళాను అని చెబుతూ తలదించుకుంది అక్షర. ఆమె చెప్పింది విని విక్రమ్ కళ్ళలో కొంచెం ఆశ్చర్యం కనిపించింది. తన ఎదురుగా ఉన్న వ్యక్తి తనకన్నా డబ్బున్నవాడని, శక్తివంతుడని తెలిసినా కూడా వాళ్లను జైల్లో పెట్టించడం కోసం అక్షర చేసిన పని తెలుసుకున్నాక ఆమెపై అప్పటి వరకు ఉన్న కోపం, జాలి స్థానంలో కొంచెం గౌరవం కలిగింది. విక్రమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండడంతో, అయినా మీరు నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు విక్రమ్ గారు. నేనేమీ మీరు అనుకుంటున్నంత మంచి అమ్మాయిని కాదు. పైగా ఈ ప్రాసెస్లో నా ప్రాణాలకి ఏమైనా సరే బాధపడేవాళ్ళు ఎవరూ లేరు అని చిన్నగా నవ్వుతూ అంది అక్షర. ఆ నవ్వులో ఒకలాంటి నిరాశ కనిపించడంతో విక్రమ్ మొదటిసారిగా ఆమెను పరిశీలనగా చూశాడు. సిద్ధార్థ్ కొట్టిన దెబ్బల వల్ల అప్పటికే ఆమె ముఖం ఉబ్బిపోయింది. కానీ అప్పుడు కూడా చూడడానికి అందంగానే ఉంది. కానీ ఆమె పరిస్థితి చూసిన విక్రమ్కు జాలి కలగడంతో, నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్గా ఎలా ఉన్నావు
అని అడిగాడు. ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో అర్థం కాక తన పెద్ద పెద్ద కళ్ళను ఇంకొంచెం పెద్దవిగా చేస్తూ అయోమయంగా చూసి, మీరేమంటున్నారు అని అడిగింది అక్షర. నువ్వు చేసిన లైవ్ స్ట్రీమింగ్ ఈరోజు ఒక రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది, నిజమే. కానీ ఈ నెటిజన్స్ దాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకోరు. నీకు చివరి వరకు సపోర్ట్గా ఎవరూ ఉండరు అని సీరియస్గా చెప్పాడు విక్రమ్. కానీ నేను ఇదంతా చేసింది సెన్సేషన్ కోసం కాదు అని నెమ్మదిగా చెప్పింది అక్షర. మరింకెందుకు? నువ్వు చేసిన ఈ స్టంట్ వల్ల ఆ సిద్ధార్థకు నిజంగా శిక్ష పడుతుందని అనుకుంటున్నావా? వాళ్లకు ఉన్న మనీ పవర్, మ్యాన్ పవర్తో అతను ఇలాంటి కేసుల్ని ఈజీగా తప్పించుకొని బయటకు వస్తాడు అని చెప్పాడు విక్రమ్. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో అక్షరకు తెలియలేదు. కానీ ఇంతసేపు తాను రిస్క్ చేసి సిద్ధార్థకి, రితికకు ఎగైనెస్ట్గా ఎవిడెన్స్ క్రియేట్ చేశానని అనుకున్న ఆమె ఊహ తలకిందులవుతుందని అక్షర ఊహించలేదు. అది తలుచుకోగానే ఆమె ముఖం బాధతో నిండిపోయింది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనించిన విక్రమ్, అయినా ఇంత తెలివి లేకుండా ఎలా ప్రవర్తించావు? ఎవిడెన్స్ కోసం ముందు వెనక చూడకుండా అక్కడికి వెళ్ళావు. ఇప్పుడేం జరిగిందో చూసావు కదా. మేం రావడం ఒక క్షణం లేట్ అయితే నీ ప్రాణాలు పోయేవి. ఆ తర్వాత ఆ సిద్ధార్థకి శిక్ష పడినా సరే నువ్వు చూడగలిగేదానివా? అతనికి పడే శిక్ష కంటే నీ ప్రాణం విలువైంది కదా అని కోపంగా అడిగాడు. అతని ప్రశ్నలకు ఆన్సర్ చేయలేక తలదించుకొని, విలువైనదే అని నెమ్మదిగా చెప్పింది. దాంతో విక్రమ్ తన కోపాన్ని తగ్గించుకుంటూ, సరే ఇక నువ్వు రెస్ట్ తీసుకో, కాసేపట్లో నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి పోలీసులు వస్తారు అని చెప్పి అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళబోయాడు. ఇంతలో సడన్గా, థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు అని మళ్ళీ చెప్పింది అక్షర. ఆమె మాట విన్న విక్రమ్ ఒక్క క్షణం ఆగి ఆమె వైపు కూడా చూడకుండానే బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళేసరికి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్రమ్ అసిస్టెంట్ హేమంత్. అతన్ని చూస్తూనే, ఈ కేస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ సిద్ధార్థ్ లైఫ్లో జైలు నుంచి బయటికి రావడానికి వీల్లేదు. మన లాయర్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పాడు విక్రమ్. ఆ మాట విన్న హేమంత్, కానీ సార్, ఇందులో ఆ కేతా ఫ్యామిలీ, రితికా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెబుతూ ఆగిపోయాడు. సో వాట్, నువ్వు వాళ్ళకు భయపడుతున్నావా అని కళ్ళు చిన్నవిగా చేస్తూ డీప్ వాయిస్తో అడిగాడు విక్రమ్. లేదు సార్, లేదు. కానీ అక్షర మేడం మీ ప్రపోజల్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా, మరి అలాంటప్పుడు మనం ఆమెకి హెల్ప్ అంటూ ఆగిపోయాడు హేమంత్. డోంట్ టాక్ రబ్బిష్, జస్ట్ డూ వాట్ ఐ సెడ్ అని సీరియస్గా చెప్పాడు విక్రమ్. ఆ మాటతో హేమంత్ సైలెంట్ అయిపోయాడు. మరోవైపు రూమ్లో కూర్చున్న అక్షర జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ బెడ్ వెనక్కి ఆనుకొని కూర్చుంది. అప్పుడే ఎస్పీ సురేందర్ లోపలికి వస్తూ, ఐఎమ్ సారీ అక్షర అని అన్నాడు. ఆ మాటతో ఉలిక్కిపడి, సార్ మీరెందుకు సారీ చెప్తున్నారు అని అడిగింది అక్షర. నువ్వు ఎవిడెన్స్ కోసం అలా రితికను కలవడానికి వెళ్తున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది అని అపాలజిక్గా అన్నాడు సురేందర్. ఇట్స్ ఓకే సార్, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడిగింది అక్షర. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యాలైతే ఉన్నాయి. ఆ రితిక, సిద్ధార్థని కూడా అరెస్ట్ చేశాం. బట్ రితిక మీద కేసు పెట్టకుండా పైనుండి ప్రెషర్ వస్తుంది. అండ్ సిద్ధార్థ్ నిన్ను ఇబ్బంది పెట్టేటప్పుడు వాడు డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఆ సిద్ధార్థ్ వాడంతట వాడే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాడు అని చెప్పాడు సురేందర్. ఆ మాటతో రిలాక్స్ అయిన అక్షర తన లైఫ్ని టార్గెట్ చేయాలనుకున్న ఓ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నానని హ్యాపీగా ఫీల్ అయింది. ఇంతలో సురేందర్, చూడక్షర, నువ్వు మెంటల్గా అన్నిటికీ రెడీగా ఉండాలి. అటు వరుణ్ ఫ్యామిలీ, ఇటు రితికా ఫ్యామిలీ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి బహుశా ఈ కేసు వాపస్ తీసుకోమని నీ మీద ప్రెజర్ తీసుకురావచ్చు. లేదంటే మరో పద్ధతి కూడా ఉపయోగించే ఛాన్స్ ఉంది అని చెప్పాడు సురేందర్. ఆ మాటతో నుదురు చిట్లించి అర్థం కానట్లుగా చూస్తూ, మరో పద్ధతి అంటే ఏంటి సార్ అని అడిగింది అక్షర. అంటే వాళ్ళు నీ ఫారెన్ యూనివర్సిటీ సీటును నీకిచ్చి ఈ కేసుని వాపస్ తీసుకోమని కూడా అడగచ్చు అని చెప్పాడు సురేందర్. లేదు సార్, ఫారెన్ యూనివర్సిటీ సీటు అది నాకు రావాల్సిన నా హక్కు. దాన్ని నేను ఎలాగైనా సొంతం చేసుకుంటాను. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మాత్రం ఆ సిద్ధార్థకు శిక్ష పడటమే అని స్ట్రాంగ్గా చెప్పింది అక్షర. ఆ మాటతో సురేందర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా అప్పుడే వరుణ్ హడావుడిగా లోపలికి వచ్చాడు. అతని వెనకే నడివయసు దాటిన ఒక లేడీ కూడా ఉంది. అప్పటికి రితిక పోలీస్ కస్టడీలో ఉంది కాబట్టి
వరుణ్ ఖచ్చితంగా తన దగ్గరికి వస్తాడని అక్షర ఊహించింది. ఆ ఊహను నిజం చేస్తూ లోపలికి వచ్చిన వరుణ్ పక్కన ఉన్న సురేంద్రను పట్టించుకోకుండా నేరుగా అక్షర దగ్గరికి వెళ్ళి, అక్షర, వెంటనే కేసు వాపస్ తీసుకో అని సీరియస్గా చెప్పాడు. ఒళ్లంతా గాయాలతో ఉన్న తనను కనీసం ఎలా ఉన్నావని కూడా అడగకుండా అతను రితిక కోసం కేసు వాపస్ తీసుకోమని అడుగుతుంటే, ఇన్ని రోజులు ఇతని కోసమా నేను వెంపర్లాడింది అని ఒక క్షణం తనపై తనకే అసహ్యం వేసింది అక్షరకి. ఏంటి మాట్లాడో, కేసు వెనక్కి తీసుకో సైలెంట్గా ఉన్న అక్షరను మళ్ళీ అడిగాడు వరుణ్. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా మిస్టర్ వరుణ్? నేను కేసు వెనక్కి తీసుకోవడం ఏంటి అని కూల్గా అడిగింది అక్షర. ఆ మాటకు వరుణ్ చిరాకు పడుతూ నెమ్మదిగా, అక్షర, నేను చెప్పేది విను. అక్కడ రితిక హెల్త్ అస్సలు బాలేదు. నీకు సిద్ధార్థకి ఏదైనా ఉంటే మధ్యలో నువ్వు రితికను ఎందుకు ఇరికించావు అని అడిగాడు వరుణ్. ఆ మాటతో అక్షర కోపంగా అతని వైపు చూసి పిడికిలు బిగించింది. అప్పుడు సురేందర్ కలుగజేసుకుంటూ, మిస్టర్ వరుణ్, సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా అక్షర మీద నిందలు వేయకండి. మిస్ రితిక అక్షరను ఇల్లీగల్గా నిర్బంధించింది. ఆ విషయం మీరు గమనించినట్లు లేరు అని అన్నాడు సురేందర్. అది విని వరుణ్ అతని వైపు సీరియస్గా చూస్తూ, మిస్టర్ సురేందర్, మీరు నాకు చాలా బాగా గుర్తున్నారు. కానీ ప్రస్తుతం నేను తనతో మాట్లాడాలి. మీరు కాస్త బయటికి వెళ్తారా అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు. దాంతో సురేందర్ అక్షర వైపు చూశాడు. తనకేం పర్లేదన్నట్లు కళ్ళార్పింది అక్షర. దాంతో సురేందర్, ఓకే అక్షర, నేను ఎవిడెన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తాను. నేను పిలిచినప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళడానికి లేచాడు. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు, నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పింది అక్షర. దాంతో సురేందర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని కోపంగా చూసి ఆ తర్వాత అక్షర వైపు తిరిగి, అక్షర, నీకు రితికకు ఎలాంటి గొడవ లేదు. నీ ప్రాబ్లం అంతా సిద్ధార్థతోనే కదా. కావాలంటే తననేమైనా చేసుకో, అంతేకాని మధ్యలో రితిక ఏం చేసింది అని టెన్షన్గా అడిగాడు వరుణ్. రితిక నన్ను ఏమి ఇబ్బంది పెట్టిందో నేను లైవ్ చూసిన అందరికీ తెలుసు. సో అదంతా చూసిన తర్వాత కూడా ఇప్పుడు నేను వెళ్ళి ఆమెను వదిలేయమంటే పోలీసులు నా మాట వింటారా అని నవ్వుతూ అడిగింది అక్షర. ఆ మాటకు వరుణ్ చిరాకు పడుతూ, చూడక్షర, ఆ సురేందర్ సపోర్టుతో నువ్వింత ధైర్యంగా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. కానీ అతను నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. నా మాట విని రితిక మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో. అనవసరంగా ఈ విషయాన్ని డ్రాగ్ చేసి నా సహనాన్ని పరీక్షించుకో అని సీరియస్గా చెప్పాడు. ఇంతలో అప్పటి వరకు సైలెంట్గా వరుణ్ వెనకే నుంచున్న ఆ మధ్య వయసున్న లేడీ ముందుకు వచ్చి, ఏంటి మర్యాదగా మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు? నా కొడుకు తలుచుకోవాలే కానీ నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి క్యూలో నిలబడతారు. అయినా వాడు నిన్ను కోరుకున్నాడంటే అది నీ అదృష్టం. మర్యాదగా వాడి మీద పెట్టిన కేసు రిటర్న్ తీసుకో. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పడేస్తాను అని కోపంగా అరిచింది. ఆ మాటతో ఆమె సిద్ధార్థ రితికల తల్లి అని అర్థం చేసుకున్న అక్షర ఆమె వైపు చూసి చిన్నగా నవ్వింది. ఏంటి నవ్వుతున్నావు? పొగరా? చెప్పు, ఎంత కావాలి నీకు అని అడిగింది రితిక తల్లి వనిత. నాకు మీ డబ్బు అవసరం లేదంటే దాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఏదో ఒకరోజు మీరు ఆ డబ్బు కోసం ఇబ్బంది పడే రోజు రావచ్చు అని కూల్గా చెప్పింది అక్షర. ఆ తర్వాత వరుణ్ వైపు చూసి, చూడండి వరుణ్ సార్, ఇప్పుడు నేను విక్టిమ్ని. మీరు నన్ను ఇబ్బంది పట్టిన అక్యూజ్డ్కి సంబంధించిన వాళ్ళు. అసలు లెక్క ప్రకారం మిమ్మల్ని నేను కలవకూడదు. అయినా మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పటి వరకు మాట్లాడాను. ఇక మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది. ఆ మాటకు వరుణ్ కోపంగా, అక్షర, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఓన్లీ ఆ యూనివర్సిటీ సీట్ కోసం మాత్రమే కాదు కదా. నీకు రితికపై జలసి, అందుకే ఆమెను ఇబ్బంది పెడుతున్నావు, అంతేనా అని డీప్ వాయిస్తో అడిగాడు. వెంటనే వనిత కూడా, ఇంకా ఆమెతో మాటలేంటి వరుణ్? చూస్తుంటే చాలా పొగరబోతులా ఉంది పిల్ల. మనం తన స్థానం ఏంటో తనకు చూపించాలి. ఏ అమ్మాయి, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. మర్యాదగా ఎంత డబ్బు కావాలో తీసుకొని ఇదంతా ఇంతటితో వదిలేయి, లేదంటే జరిగేదే వేరు అని గుడ్లురిమి అక్షర వైపు చూస్తూ బెదిరించింది. అప్పుడు వరుణ్ కూడా, అక్షర, నువ్వు ఇంకా దీన్ని పొడిగించాలనుకుంటున్నావా అని సూటిగా చూస్తూ అడిగాడు. నాకంత అవసరం లేదు వరుణ్ సార్ అని అంతే స్ట్రాంగ్గా చెప్పింది అక్షర. ఆ మాటతో సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. ఇక నీ నాశనాన్ని ఎవరూ ఆపలేరు అని పళ్ళు కొరుకుతూ
చెప్పి వరుణ్ వెనకే వెళ్ళిపోయింది వనిత. ఆ రూమ్ నుంచి బయటికి వచ్చిన వరుణ్ కోపంతో పిడికిలు బిగించగా వెనకే వచ్చిన వనిత, వరుణ్, ఏదో ఒకటి చేసి రితికా సిద్ధార్థని ఈ కేసు నుంచి బయటికి తీసుకురా అని అడిగింది. నేను ఎలాగైనా రితికను సేఫ్గా బయటికి తీసుకొస్తానంటీ, అది నా బాధ్యత. ఇక మీ సిద్ధార్థ విషయానికి వస్తే తను మీ అందరి ప్యాంపర్ వల్ల చాలా చెడిపోయాడు, అతనికి శిక్ష పడాల్సిందే అని చిరాగ్గా చెప్పాడు. ఆ మాటతో వనిత ముఖం మారిపోగా, వరుణ్, ఎంత కాదనుకున్నా సిద్ధార్థ్ మీ బావమరిది, అతన్ని ఎలా ఎలా వదిలేస్తారు అని అడిగింది. నేను అతన్ని వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకున్నాను కాబట్టే ఇన్ని రోజులు బయటున్నాడంటీ, లేదంటే 4 ఏళ్ల క్రితమే జైలుకు వెళ్ళేవాడు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. ఆ మాటతో వనిత పళ్ళు కొరుకుతూ, ఈ రాక్షసి ఎక్కడి నుంచి వచ్చిందో, మొత్తం మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెడుతోంది, దీనికి సరైన లెసన్ నేర్పించాలి అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం తన ఆఫీస్కి వెళ్ళిన వరుణ్ తన లాయర్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళి రితికని విడిపించడానికి ప్లాన్ చేస్తున్నాడు. వరుణ్ గారు, సిద్ధార్థ్ విషయంలో మనమేమీ చేయలేకపోవచ్చు. అతను తప్పు చేసినట్లు చాలా ఆధారాలున్నాయి. పైగా అతను డ్రగ్స్ కూడా తీసుకున్నాడు. సో అతను జైలుకి వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు అని డైరెక్ట్గానే చెప్పాడు లాయర్. ఓకే, మరి రితిక పరిస్థితి ఏంటి అని అడిగాడు వరుణ్. సార్, నిజం చెప్పాలంటే ఈ కేసులో మనం అక్షరకి ఆపోజిట్గా వెళ్ళడం కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అక్షర లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు చాలామంది రితిక గారి మాటలు విన్నారు. ఆమె అక్షరను కిడ్నాప్ చేసినట్లు క్లియర్గా తెలుస్తోంది. సో ఆమెను తప్పించడం కాస్త కష్టమే అవుతుంది అని చెప్పాడు లాయర్. వాళ్ళు చెప్పేది వింటున్న వరుణ్ కోపంగా, ఈ మాట చెప్పడానికే మిమ్మల్ని లాయర్గా అపాయింట్ చేశానా? ఏం చేసైనా సరే రితికను మీరు బయటికి తీసుకురావాల్సిందే అని ఆవేశంగా అన్నాడు. సార్, అటువైపు కేవలం అక్షరం మాత్రమే ఉంటే మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ కంట్రీలోని టాప్ మోస్ట్ లాయర్ కేదార్ ఆమె తరపున కేసు టేకప్ చేస్తున్నారు అని చెప్పాడు లాయర్. ఆ మాట విన్న వరుణ్ నుదురు చిట్లిస్తూ, లాయర్ కేదార్ ప్రస్తుతం తేజ ఇండస్ట్రీస్కి అఫీషియల్ లాయర్గా ఉన్నారు కదా అని అడిగాడు. ఎస్ సార్. ఇంకో విషయం ఏంటంటే తేజ్ ఇండస్ట్రీస్ సీఈఓ విక్రమ్ తేజ్ పర్సనల్గా ఈ కేసును అతనికి అప్పగించారు అని చెప్పాడు లాయర్. ఆ మాట విన్న వరుణ్ షాక్తో ఒక క్షణం సైలెంట్ అయ్యాడు. కానీ వెంటనే తేరుకొని విక్రమ్కి కాల్ చేశాడు. అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన విక్రమ్, హలో అన్నాడు. హలో మిస్టర్ విక్రమ్, మీరు ఈరోజు హాంకాంగ్ వెళ్తారని విన్నాను, ఇంకా ఇండియాలోనే ఉన్నారా అని చాలా మర్యాదగా అడిగాడు. ఎస్, చిన్న పర్సనల్ వర్క్ ఉండి ఆగిపోయాను, ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాను. చెప్పండి, ఏంటి ఇలా కాల్ చేశారు అని కూల్గా అడిగాడు విక్రమ్. అది నా అసిస్టెంట్ అక్షర్కి సంబంధించిన చిన్న ఇష్యూలో మీ లీగల్ టీం ఇన్వాల్వ్ అయిందని విన్నాను అని చెప్పాడు వరుణ్. నా టీం ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా అది చిన్న ఇష్యూ అని ఎవరన్నారు? నేను ఆల్రెడీ ఈ కేసును క్రిమినల్ కేసుగా డీల్ చేయమని వాళ్ళతో చెప్పేశాను అని చాలా సింపుల్గా చెప్పాడు విక్రమ్. ఆ మాటతో వరుణ్ ముఖం పాలిపోగా, మిస్టర్ విక్రమ్, మనం ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయికి హెల్ప్ చేసి మీరు మన మధ్య ఉన్న రిలేషన్ను చెడగొట్టాల్సిన అవసరం ఉందా అని అడిగాడు. అవతలి వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది ఇష్యూ కాదు మిస్టర్, వాళ్ళు మన లైఫ్లో ఎంత అనేదే ఇంపార్టెంట్. అండ్ ఈ ఇష్యూలో మా గ్రాండ్ ఫాదర్ పర్సనల్గా మా లీగల్ టీంని ఇన్వాల్వ్ చేశారు. సో ఆయనదే ఫైనల్ డెసిషన్ అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో వరుణ్ తన కోపాన్ని దిగమింగుకుంటూ, మిస్టర్ విక్రమ్, మనం చెత్తకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదంటే మనమే ఇబ్బందులు పడతాం అని చెబుతూ ఉండగానే, యా వరుణ్, ఆ సిద్ధార్థ్ ఎలాంటివాడో నేను కూడా తెలుసుకున్నాను. నువ్వు మిస్ రితికను పెళ్లి చేసుకున్న తర్వాత అతని వల్ల నీకు కూడా ప్రాబ్లం రావచ్చు. సో టేక్ కేర్ అని చెప్పాడు. దాంతో ఇక విక్రమ్ ఏమాత్రం వెనక్కి తగ్గడని అర్థమైన వరుణ్, ఓకే మిస్టర్ విక్రమ్, మనం నెక్స్ట్ టైం మీట్ అవుదాం అని చెప్పి ఫోన్ కట్ చేసి పక్కనే ఉన్న అసిస్టెంట్ వేణు వైపు చూసి, నువ్వు కూడా కలిసి మన లాయర్తో వెళ్ళి సిద్ధార్థుని కలు, అతన్ని జైల్లో ఉండడానికి ఫిక్స్ అవ్వమని చెప్పండి. కనీసం తన అక్క రితికైనా బయటికి రావాలంటే ఏమేం చేయాలో, ఎలా మాట్లాడాలో అతనికి అర్థమయ్యేలా చేయండి అని చెప్పాడు. దాంతో వేణు తల ఊపి లాయర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
తన క్యాబిన్లో మిగిలిపోయిన వరుణ్ మాత్రం రితికను ఎలా బయటికి తీసుకురావాలా అని తల పట్టుకొని కూర్చున్నాడు. మరోవైపు అప్పుడే ఉదయం తెలతెలవారుతూ ఉండడంతో హాస్పిటల్లో ఉన్న అందరూ నిద్రమత్తులో ఉన్నారు. అక్షర కూడా తన బెడ్పై గాఢంగా నిద్రపోతోంది. ఇంతలో మెల్లగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని శబ్దం కాకుండా పిల్లిలా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చిన ఒక వ్యక్తి నిద్రపోతున్న అక్షర వైపు తదేకంగా చూశాడు. ఆమె నిద్రమత్తులో ఉందని కన్ఫర్మ్ చేసుకొని మెల్లగా వెళ్ళి తనతో పాటు తెచ్చిన ఒక ఇంజెక్షన్ను అక్షర్కి ఎక్కుతున్న సలైన్ బాటిల్లో మిక్స్ చేశాడు. వితిన్ సెకండ్స్లో ఆ మెడిసిన్ ఆ బాటిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అక్షర ప్రాణాలను ప్రమాదంలో నెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.